తెలంగాణ రాష్ట్రంలోని భూమి లేని ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్తనైతే చెప్పడం జరిగింది. సంవత్సరానికి వీరికి 12,000 రూపాయలైతే ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలో కనుకైతే సంవత్సరానికి 12,000 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అర్హుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. భూమి లేని వారికి ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన కుటుంబాలకే ఈ స్కీమ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంటే ఎవరైతే ఉపాధి హామీ పథకంలో భాగంగా సంవత్సరానికి కనీసం 20 రోజుల పనిచేసిన వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందని తెలియజేశారు. త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు ఫైనల్ చేయాలని ఆయన కలెక్టర్ల సమావేశంలో ఆదేశించడం జరిగింది. పథకం కింద ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని సీఎం వెల్లడించారు. ఇక ఈ నెల 26న ఈ స్కీమ్ను ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అలాగే ఈ నెల 26 నుంచే రైతు భరోసా పథకానికి సంబంధించిన 12,000 రూపాయలు కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని సీఎం వెల్లడించారు.